రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని జీవన్ రెడ్డి క్వింటాల్కు 200 రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారని, ధాన్యం కొనుగోలు అంశంపై క్యాబినెట్లో చర్చించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఘోరంగా మోసం చేసిందని ఆరోపించిన జీవన్ రెడ్డి రైతు భరోసా అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆ 3 కిలోల అదనపు తూకంతో ఇప్పుడు ఏదైతే మాయిశ్చర్ పర్సెంటేజ్ పడిపోవడంతో ఇంకొక 5 కిలోలు పడిపోతుంది. అంటే 10 కిలోలు పర్ క్వింటల్. 10 కిలోలు అంటే ఒక కిలోకు 25 రూపాయలు లెక్క పెట్టినా కానీ 25 ఇంటూ 10 కిలోలు 250 రూపీస్ ఆన్ ఎవ్రీ క్వింటల్. ప్రతి క్వింటల్ మీద ఇవాళ రైతు ఏదైతుందో 250 రూపాయలు నష్టపోతుండు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్. దిస్ నథింగ్ బట్ ప్రభుత్వ వైఫల్యం కాబట్టి ఒక విధంగా దీన్ని ఏదైతుందో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్ గా పరిగణిస్తున్నాయని చెప్పంటాడు. ప్రతి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా ఏ ఇన్ఛార్జ్ మంత్రి తిరిగినట్టు దాఖలాలు లేవు. సివిల్ సప్లైస్ మినిస్టర్, పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు ఎక్కడుండో ఏంటో ఆయనకే తెలియదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు మా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆయన, ఇంతవరకు ఏదైతే కరీంనగర్ జిల్లాలో అడుగు పెట్టింది లేదు. పౌర సరఫరా శాఖ మంత్రులు ఏదైతుందో మొన్న ఒకసారి ఆ నల్లగొండకో సూర్యాపేటకో ఫ్లయింగ్ విజిట్ చేసినట్టు చూసింది. ఫ్లయింగ్ విజిట్. ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఎక్కడ పర్యటన లేదు. ఈ మిల్ అన్లోడింగ్ పాయింట్ జాప్యంతో ఏదైతున్నదో ఈ మాయిశ్చర్ పర్సెంటేజ్ 17 to 8-9% పడిపోవడంతో అదొక 5 కిలోలు పోతుంది. అంటే ఇప్పుడు రైతు ప్రతి క్వింటల్ కి ఏదైతుందో ఆరంభంలో 5 కిలోలు నష్టపోతుండేనే ఆ 3 కిలోల అదనపు తూకంతో. ఇప్పుడు ఏదైతే మాయిశ్చర్ పర్సెంటేజ్ పడిపోవడంతో ఇంకొక 5 కిలోలు పడిపోతుంది. అంటే 5